ట్రైలర్ వచ్చింది కదా, గేమ్ చేంజర్ అట్లా అడగండి మరి. ట్రైలర్ వచ్చింది అని చెప్పి గేమ్ చేంజర్ ట్రైలర్ తీసుకొని పోయి బాలయ్య బాబు ఇంకే మమ్మకి వేసుకుందాం చూస్తారా? ఏ 4-5 క్యారెక్టర్ కనబడుతుంది ఈసారి. నార్త్ లేదు, తొక్కలేదు, 4 దిక్కులు పిక్కట్టులుండే. తెలుగు సినిమాతో, టాలీవుడ్ సినిమాతో, ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ సినిమా అనాలే, గేమ్ చేంజర్ అనాలే. అది కూడా సంక్రాంతికి, ఈసారి అతి పెద్ద సంక్రాంతి రాబోతుంది. ట్రైలర్ లేట్ అవుతుంది టెన్షన్ పడ్డాం. టెన్షన్ గురించి అవసరం లేదు. లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చాడు. రాడ్లు దించుడే, 90 mm దించడా, 180 దించడా, ఇంకా ఆలోచించేసుకోండి. అండ్ మీరు గనక శంకర్ 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 భారతీయుడు 2 అని అనుకుంటే మీ బాక్సులు బద్దలైతాయి, సినిమా ఇండస్ట్రీ బాక్సులు కూడా బద్దలైతాయి. శంకర్ 2 గురించి, శంకర్ 2 భారతీయుడు 2 గురించి ఆలోచించుకోండి. పాత శంకర్ కనపడబోతున్నాడు. మళ్ళీ రామ్ చరణ్, రత్స, నాయక్, ఇవన్నీ పాత ఎలివేషన్స్ కనపడుతున్నాయి. సో విజువల్స్ అయితే వండర్ఫుల్ గా ఉన్నాయి. బీజిఎంస్ గానీ, ఎలివేషన్స్ గానీ, అలాగే ట్రైలర్ లో వచ్చిన కొన్ని క్లిప్స్ అంటే పొలిటికల్ గా, అలాగే ఒక కలెక్టర్ గా, అలాగే కలెక్టర్ పక్కన ఒక బంట్రోత్ గెటప్ లోనో, డ్రైవర్ గెటప్ లో సునీల్ కనబడుతున్నాడు. సునీల్ కి ఒక బంట్రోత్ లాంటి గెటప్, డ్రైవర్ లాంటి గెటప్ ఇచ్చినట్టు అది ఎంత హైప్ లో ఉండబోతుందో. రామ్ చరణ్ కి ఆ సినిమా ప్లస్ ఎంత ప్లస్ కాబోతుందో ఒకసారి ఆలోచించుకోండి. అలాగే పోలీస్ క్యారెక్టర్ చూసిన లుక్ నడుస్తుంటే మాత్రం రస అనిపించింది. కొన్ని బియ్యం బస్తాలు చూపించారు. అంటే బాబాయ్ ఈ మధ్య చేస్తున్న కొన్ని సన్నివేశాలు రియల్ లైఫ్ లో పోలీస్ స్టేషన్ ఆయన ఒక డిప్యూటీ సీఎం గా చేసిన కొన్ని సన్నివేశాలు, బియ్యం బత్తాలు, అవి సీజర్ షిప్ అనే సన్నివేశాలు, అటువంటి సన్నివేశాలు ఏమి ఉండబోతున్నాయి. అంటే పొలిటికల్ గా కూడా మంచి మెసేజ్ ఉన్నది, మంచి వాతావరణం కనబడబోతుంది. అంజలి క్యారెక్టర్ చూస్తే ఆ పొలిటికల్ కు భార్య కావచ్చు, ఒక చిన్న పాప కనబడుతుంటే బాబు ఉన్నట్టున్నాడు. సో అది రామ్ చరణ్ కావచ్చు. సో ఎమోషనల్ గా కూడా టచ్ చేసే అవకాశం ఉన్నది. సో పొలిటికల్ లుక్ లో కూడా పంచకట్టుతో సూపర్ గా అనిపించింది. హెలికాప్టర్ నుంచి ఇంకా నాయన క్లైమాక్స్ వచ్చేసరికి మరి ఎవడ్రా వాడు అని మన ఎవడు సూర్య అన్నట్టుగా ఆడి తలకాయ తీస్తాడు, మరి ఇంకేం తీస్తాడు అట్లా కనుక ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమాతో మరో తెలుగు సినిమా ఇండస్ట్రీకి అతిపెద్ద విలన్ కాబోతున్నాడు. ప్రకాష్ రాజులు, జగ్గుబాయి వీళ్ళందరూ పక్కకు పోతారు కావచ్చు. ఎస్జే సూర్య విలన్ గెటప్, విలన్ లుక్, ఆయన చెప్పే డైలాగులు మాత్రం బేస్ అయితే మస్తు పడేది అనమాట ఈసారి. సో ఆ విలన్ క్యారెక్టర్ కూడా సినిమాకి చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. దిల్ రాజు అన్న 100 కోట్లు వేస్ట్ అయినా సరే మళ్ళీ పర్ఫెక్ట్ గా షూటింగ్ చేయాలనుకుంటాడు. ఈ సినిమాలో మాకు అది కనపడుతుంది. ఎందుకంటే ఎలివేషన్స్ బాగున్నాయి. పుష్ప 2 బీట్ చేయొచ్చు అనుకుంటున్నావు అన్న? పుష్ప 2 ఖచ్చితంగా, ఎందుకంటే సంక్రాంతి సార్ అతిపెద్ద సంక్రాంతి కాబట్టి పుష్ప 2 బీట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరూ ఒకటే మెగా ఫ్యామిలీ అంతా ఒకటే మెగా అల్లు అని సపరేట్ చేస్తున్నారు. మెగా అల్లు ఒకటి కాదు, మెగా అల్లు, మగాళ్ళు, ఇండస్ట్రీకి మగా అల్లు అంటే మెగా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు మెగా అండ్ అల్లు ఇద్దరు కలిసి మెగా అల్లు, మగాళ్ళు, మొగోళ్ళు. వాళ్ళందరికీ సార్ దించుడే, అందరికి దించుడే చెప్తున్నా కదా. ప్రతి ఒక్కటి లాస్ట్ కత్తి పట్టుకొచ్చింది రోలర్ల తల తీసుడే, తోలు తీసుడే. ఇక కియారా అద్వానీ మంచిగా రొమాంటిక్ సాంగ్స్ వచ్చినాయి, మెలోడీ సాంగ్స్ వచ్చినాయి, మాస్ లుక్ లో కనపడ్డాయి, లుక్స్ కనపడ్డాయి, గుర్రపు స్వారీ కనపడ్డాయి. సో ఖచ్చితంగా సంక్రాంతికి మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ పడబోతుంది. ట్రైలర్ తోట రచ్చ అయిపోయింది. కలెక్షన్లు ఇప్పుడు ఆల్రెడీ పుష్ప 15 దాటిపోయినట్టున్నది. సో దాన్ని దాటాలని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన వాళ్ళు పోటీ పట్టడం మంచిది. హాలీవుడ్, బాలీవుడ్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు. తెలుగు ఇండస్ట్రీ అంటే ఇండియన్ సినిమా అనే పేరు ఈసారి 2025లో మనదే రావాలి. బాలీవుడ్ సినిమా కాదు, ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమానే ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఈ సినిమాతో ఇంకా గుర్తింపు పెరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ.